రావణాసురుడికి ఒక కూతురు ఉంది. ఆమె శరీరం సగం చేప రూపంలోనూ సగం మనిషి రూపంలోనూ ఉంటుంది. ఆమె శరీరం బంగారపు రంగులో ఉండటం వల్ల ఆమెని స్వర్ణమత్స్య అని అంటారు. థాయిలాండ్, కంబోడియా దేశాలలో దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడి ప్రజలు ఆమెని దేవతగా కొలుస్తారు. రావణుడు సీతమ్మని ఎత్తుకుని వెళ్లిపోయిన తరువాత శ్రీరామచంద్రుడు వానరులతో కలిసి సీతమ్మను తీసుకుని రావడానికి రామసేతుని నిర్మిస్తారు. సేతు నిర్మిస్తున్న సమయంలో రాళ్లు మాయం అయిపోతూ ఉండేవి. అది చూసి వనరులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ విషయం ఏమిటో తెలుసుకోవడానికి ఆంజనేయుడు సముద్రంలోకి వెళతాడు. అక్కడ కొంతమంది జలకన్యలు రాళ్లను ఎత్తుకుని వెళ్లిపోవడం చూసి వాళ్లని వెంబడిస్తాడు హనుమంతుడు. అప్పుడు స్వర్ణమత్స్య హనుమంతుణ్ణి చూసి అతన్ని ప్రేమిస్తుంది. తాను రావణాసురుడి కూతుర్ని అని తిరిగి తనని ప్రేమించమని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు ఆమెతో తన తండ్రి ఎంత చెడ్డవాడో వివరంగా చెప్పి రామసేతు ఎందుకు నిర్మిస్తున్నారో చెబుతాడు. అప్పుడు ఆమె తిరిగి రాళ్లను అన్నిటినీ తిరిగి ఇచ్చేస్తుంది. ఈ కథ కంబోడియా, థాయిలాండ్ దేశాలలోని రామాయణంలో మాత్రమే ప్రాచుర్యంగా ఉంది.